Subscribe to Color Frames. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. తొలి టెస్టుకు టీమిండియా స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ టెస్టును రోహిత్ సేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. WTC ఫైనల్లో అర్హత సాధించాలంటే బంగ్లా టెస్ట్ భారత్కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గతంలో ఆ జట్టుపై రికార్డుల గురించి చర్చ నడుస్తుంది. బంగ్లాదేశ్ టెస్ట్ చరిత్రలో కొందరు టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు డబుల్ సెంచరీలతో మోతమోగించారు. బంగ్లాపై ఇప్పటి వరకు ముగ్గురు భారత బ్యాట్స్మెన్ డబుల్ సెంచరీలు సాధించారు. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో సచిన్ టెండూల్కర్ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 2004లో అతను ఢాకాలో 248 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రెండు దేశాల మధ్య టెస్ట్ సిరీస్లో ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్. భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 7 మ్యాచ్ల్లో 9 ఇన్నింగ్స్ల్లో మొత్తం 820 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ బాదాడు. హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 24 ఫోర్ల సాయంతో 204 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్ 3వ స్థానంలో ఉన్నాడు. 2019లో బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ సాధించాడు. ఇండోర్లో జరిగిన భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టులో మయాంక్ అగర్వాల్ 243 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత ఇరు జట్ల నుంచి ఏ ఆటగాడు డబుల్ సెంచరీ నమోదు చేయలేదు. కాగా బంగ్లాదేశ్తో జరిగే ఈ టెస్ట్ సిరీస్లో అందరి కళ్ళు కోహ్లీపైనే ఉన్నాయి. గతంలో కోహ్లీ బ్యాట్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే. కోహ్లీ 2017లో బంగ్లాపై సృష్టించిన విధ్వంసాన్ని మరోసారి గుర్తు చేస్తే చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.